దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఇలాగూ ఆశీర్వదించబడతారు. మీకు స్వంతంగా బైబిల్ ఉందా? అయితే మీరు ఎంతోమంది ప్రజల కంటే ధన్యులు. మీరు ఆశీర్వదించబడిన వారే. మీరు ఉదయమే లేచి మీ పనులను మీరు చేసుకోగలుగుతున్నారా? అయితే మీరు ఎంతో ధన్యులు. ఎంతోమంది ప్రజల కంటే మీరు ఎంతో ధన్యులు. దాదాపుగా 12 కోట్ల మంది ప్రజలు వారు మంచం మీద నుండి లేవలేని, కదలలేని పరిస్థితిలో పడి ఉన్నారు. మరి మన పనులను మనం చేసుకున్నామంటే ఎంతో ధన్యులం కదా. మనం ఆశీర్వదించబడిన వారమే. మీరు ఏ చర్చికైనా భయం లేకుండా అటెండ్ అవుతున్నారా? ఆరాధన చేసుకోగలుగుతున్నారా? అయితే మీరెంతో ధన్యులు. చాలామంది ప్రజల కంటే మీరు ఆశీర్వదించబడిన వారే. మీరు ప్రార్థన చేసుకునేవారుగా ఉంటున్నారా? మీరు ప్రార్థన చేసుకుంటున్నారా? అయితే మీరు ఎంతో ధన్యులు. మనము ఎంతో ధన్యులు. అనేకుల కొరకు ప్రార్థన చేసేవారుగా దేవుడు మనను ఆశీర్వదించారు. మీరు మీ స్వరాన్ని ఎత్తి, మీ స్వరాన్ని విప్పి దేవుని ప్రేమను, దేవుని రక్షణ సువార్తను, దేవుని శిలువ మరణ పునరుద్ధానాలను ప్రకటించేవారుగా ఉన్నారా? అయితే మీరు ఎంతో ధన్యులు. సియోను సువార్త ప్రకటించుచున్నదానా, భయపడక ప్రకటించుము, బలముగా ప్రకటించుము, ఇదిగో మీ దేవుడు అని యూదా పట్టణములకు ప్రకటించమని దేవుడు సెలవిచ్చాడు. మనం ఆనాడు వారు యూదయ, సమరయ, యెరూషలేము భూదిగంతముల వరకు వారు సాక్షులై జీవించి ఉండగా మనము ఈ తెలుగు రాష్ట్రాలకు, మన ఇండియా దేశానికి, ఈ భూదిగంతాల్లో కూడా మనం రక్షణ సువార్తను ప్రచురపరిచేవారుగా ఉంటే మనం ఎంతో ధన్యులం కదా. మనము ఆశీర్వదించబడిన వారం కాదంటారా? మనం ఎంతగానో ఆశీర్వదించబడిన వారం. ఎంతోమంది, దాదాపుగా 80 కోట్ల మంది ప్రజలు నిరక్షరాస్యులుగా ఉన్నారు. మనం బైబిల్ చదువుతున్నామంటే, మనం పాఠ్య పుస్తకాలను చదువుతున్నామంటే మరి ఎంతోమంది కంటే ధన్యులం కాదంటారా? ఆశీర్వదించబడిన వారం కాదంటారా? మనం ఎప్పుడు కూడా ఏదేదో ఆశించి, ఏదేదో ఊహించుకుని మనం మన యొక్క అభివృద్ధిని, ఫలింపును, ఆశీర్వాదాన్ని గమనించకుండా ఇతరుల యొక్క అభివృద్ధిని చూసి, ఫలింపుని చూసి, నాకిది లేదు, నాకు అది లేదు అని